ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. ఇసుకక నిత్యము ప్రార్థన చేయవలెను. ప్రియ సహోదరి సహోదరులు, నీవు సంతోషంగా ఉండాలంటే ఎడతెగగా ప్రార్థన చేయి. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. గమనించు, ఒకవేళ నీవు ప్రార్థన చేయకపోతే నీకు సంతోషము ఉండదు. నీ కుటుంబంలో శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు వస్తాయి. విను, నీవు ఎప్పుడు సంతోషముగా ఉండాలంటే ఎడతెగక ప్రార్థన చేయి, ఇసుకక ప్రార్థన చేయి. ప్రియ సహోదరి సహోదరులు, దేవుని వాక్యము సెలవిస్తుంది. అన్నాడు యాకోబు తన తండ్రిని మోసం చేశాడు, తన సహోదరుని మోసం చేసి తిరిగి లాబాను యొద్ద చేరాడు. లాబాను చేతిలో మోసపోయాడు. నువ్వే ఇత్తనం ఎత్తుతావో ఆ పంట కోస్తావు. యాకోబు మరి మోసం చేశాడు, తన లాబాను చేతిలో మోసపోయాడు. కొన్ని దినములైన తర్వాత తన సహోదరుని ఏసావు తన సహోదరుని చంపాలని చూసినప్పుడు అది తెలుసుకుని యాకోబు భయపడి మరి కొంత కానుకను, తన ఆస్తిని తీసుకెళ్ళి తన సహోదరుడికి పంపించి తన కుటుంబాన్ని, తనకున్న కలిగినవన్నీ ముందు పంపించి ఒక్కడే మిగిలిపోయి ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా నీవే నా దిక్కయ్యా, నన్ను ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదించితేనే నేను వదిలిపెడతాను. గట్టిగా పట్టుకుని పెనుగులాడి ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తెల్లవారుతో వదిలిపెట్టమన్నప్పటికీ వదిలిపెట్టాడు. తుంటి నరువు మీద దేవుడు ఒక దెబ్బ కుట్టాడు. అయినా ఆ బాధతోనైనా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మరి యాకోబుని, నువ్వు మనుషులను దేవుని పోరాడి గెలిచావు కనుక ఇక నువ్వు యాకోబు అనబడవు, ఇశ్రాయేలుగా మార్చబడతావు. దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరుల, మరి యాకోబును దీవించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు మరి నిన్ను నన్ను ఆశీర్వదిస్తానని, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మరి మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే నువ్వు నిత్యము ఇసుకగా దేవుని యొద్ద మొరపెట్టు, ప్రార్థన చేయి. ఎడతెగగా నీవు ప్రార్థన చేయి. నీ కుటుంబంలో ప్రార్థన ఎప్పుడు ఉంటుందో, నీ కుటుంబంలో ప్రార్థన ఎప్పుడు చేస్తావో అప్పుడు అపవాది నీకు శ్రమలు తేడు, ఇబ్బంది ఇరుకుతాడు. అపవాది నిన్ను వాడుకోడు. అపవాది నువ్వు జయిస్తావు, విజయాన్ని నువ్వు పొందుకుంటావు. నీ కుటుంబంలో నువ్వు సంతోషంగా ఉంటావు, ఆనందముగా నీవు ఉంటావు. విను, ఒకవేళ నువ్వు ప్రార్థన చేయటానికి విసుగుదల వచ్చిన, మరి ప్రార్థనని బలవంతంగా చేయాలని చేసిన, అలవాటు చొప్పున నువ్వు చేసిన, వేషధారి ప్రార్థన నువ్వు చేసిన, నీవు ప్రార్థన చేయాలని బద్ధకం వచ్చిన సాతాను నీలోనికి ప్రవేశిస్తాడు. అపవాది నీలోకి వచ్చి వాడు నిన్ను వాడుకుంటాడు. నీ కుటుంబంలో నీకు ఇరుకు ఇబ్బందులు వస్తాయి, ఆపదలు వస్తాయి, కలుగజేస్తాడు అపవాది. అవి రాకుండా ప్రియ సహోదరి సహోదరులు, నీ కుటుంబంలో ప్రార్థన చేయి. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన నీ కుటుంబంలో కలిగి ఉండాలి. సాతాన్ని జయించాలి, సాతాను మీద విజయాన్ని పొందుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులు, మరి ఉదాహరణ, ఒక పట్టణంలో న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి, ఆ న్యాయస్థుడు కఠినుడు.
మనుషులకు భయపడడు, దేవునికి భయపడడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది. విధవరాలు మరి ఆపదలో ఉంది. నాకు న్యాయం చేయమని న్యాయాధిపతి వద్దకు వచ్చింది. నాకు నా శత్రువుకి ప్రతివాదికి న్యాయం చేయమని అడిగింది. వినల న్యాయాధిపతి. మరలా వచ్చింది వినల. మాటి మాటికి వస్తుంది, తొందరపడుతుంది. ఆ కఠినుడు న్యాయాధిపతి, నేను మనుషులని భయపడను, దేవునికి భయపడను, ఈమె ఎందుకని ఇలా తొందరపడుతుంది? హృదయం మార్చుకొని ఈమెకు నేను న్యాయం చేయాలనుకుని న్యాయము చేశాడు. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు నిత్యము మొరపెట్టినప్పుడు దేవుడు దీర్ఘశాంతవంతుడు. మరి దేవుడు ఆ కఠినుడైన న్యాయాధిపతి హృదయం మార్చబడినప్పుడు మన దేవుడు దీర్ఘశాంతము కలిగినవాడు. మరి తను ఏర్పరచుకున్న బిడ్డ నిత్యము మొరపెట్టినప్పుడు ఆలకిస్తాడు, మరి ప్రత్యుత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు.